ప్రపంచ శాంతి కోసం నేను గంధం. చాలా ఏళ్ల క్రితం చాలా మంది గొప్ప వాళ్ళు ఉండేవారు. వాళ్ళందరికీ ఆహారం అంటే ఎంతో ఇష్టం. అది మాత్రమే కాదు, వారు వీరులు కూడా. కానీ వాళ్ళకి అక్కడున్న భయం వల్ల అక్కడున్న ఒక అగ్ని పర్వతం మాత్రమే. అది ఎప్పుడు పెడుతుందని అందరూ భయపడుతూ ఉండేవారు. కానీ అందులో ఒక వీరుడు మాత్రం స్ప్రింగ్ పవర్డ్ ఎయిర్ప్లేన్ ని తయారు చేసి అందులో ఆయన కూర్చొని సాహసం చేసి అగ్ని పర్వతం లోపలికి దూకాడు. అతను దూకిన తర్వాత ఆ అగ్ని పర్వతం శాంతించింది. అక్కడున్న వాళ్ళందరినీ అతను కాపాడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడున్న ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ప్రతి ఏడాది అతను గుర్తుగా ఈ ఎయిర్ప్లేన్ లో ఎవరో ఒకరు సాహసం చేస్తూనే ఉన్నారు. నేను చెప్పింది నీకు ఇప్పటికైనా బాగా అర్థమైందా కేక్క? తమ్ముడు గంతరు, నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమైంది. కానీ ఈ సాహసంతో నువ్వే నాయకుడు అవుతావు, నన్ను నమ్ము. నాకు తెలుసు, అందుకే ఈ సాహసం నిన్ను చేయమంటున్నాను. అప్పుడే కదా నేను అనుకున్నవన్నీ నెరవేరతాయి. అలాంటి కథలేం వద్దు గంతరు. ఈ సాహసం నువ్వు చేస్తేనే సినిమా 100 రోజులు ఆడుతుంది. ఒక ముఖ్యమైన విషయం, నేను కెమెరాలో బాగా కనిపించాలి. కెమెరామెన్లందరికీ నేను గురువుని తమ్ముడు. ఇక వెంటనే మొదలు పెడదాం. ఏంటి నేను వెళ్ళాల్సింది కిక్కు వెళ్తున్నాడు? నేను హీరోని, నువ్వు కెమెరామెన్. చిత్రం విచిత్రంగా ఉండాలి. ఇది అద్భుతం. నీకు తెలుసా, ఈ వీడియో ద్వారా నాకు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. నేను ముందే చెప్పాను కదా తమ్ముడు, నువ్వే హీరో అని. నేను చూసిన వీడియోలో నువ్వే కదా ఉన్నావు. నువ్వు చేసిన సాహసాలు చూసి నా మతిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మా కాంటెస్ట్ లో గెలిచావు. నువ్వు గాని మా ఊరికి వచ్చావంటే నీకు తగిన సన్మానాలు చేస్తాం. బాగుంది కదూ? నువ్వేమంటున్నావు? ఓ అద్భుతం కేక్, నువ్వు మా పేరుని కాపాడేవు. థ్యాంక్స్ అంకుల్ అంటే, కానీ నిజానికి నాకంటే ఎక్కువ టాలెంట్ గంతర్కు ఉందని నా కేక్ ఫోటోస్కి వర్ధిల్లాలే. నా పని అయిపోయింది. మనమందరం కలిసి పొరుగు ఊరికి వెళ్ళుతున్నాం. నీ వల్లే ఇదంతా సాధ్యమైంది కి. నిజానికి డాడీ గంతర్ హీరో. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊర్లో అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ఉందని నేను విన్నాను. నేను వెంటనే అది చూడాలి. మీరు కూడా వస్తే చాలా బాగుండేది. లేదు నాన్న, మేమిక్కడ చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. మొత్తానికి మనం చేరుకున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని విన్నాను. కుదరదు బిర్యానా, నీకా షూస్ కొనాలంటే మనం తీసుకొచ్చిన డబ్బు మొత్తం అయిపోతుంది. అవునవును, అది నిజమే. ఆయన వెళ్ళిపోయారు. నీకు కావాల్సింది నేను కొని పెడతాను. పద, త్వరగా వెళ్ళి కొనుక్కుందాం. ఏ బ్రాడ్, నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఆ పెద్ద పోస్ట్ ఆఫీస్ ని చూస్తావా? నేను మీతో పాటు రాను, ఎందుకంటే నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ ఎంతో మందితో స్నేహం చేసుకోవాలి. అందుచేత నేను పోస్ట్ ఆఫీస్ కి రాను. ఓహో, నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. నువ్వేం బాధపడకు తమ్ముడు. ఇక్కడి నుంచి వెళ్లే లోపల నువ్వే పెద్ద హీరో అని నేను నిరూపిస్తాను. ఓకేనా? నీ సత్తా వీళ్ళకి కొంచెం కొంచెంగా రుచి చూపిస్తాను. అయ్యలారా, తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను కాదు. ఎప్పుడు నీకే కదా పేరు వస్తూ ఉంటుంది. ఇది ఇంకా చాలా బాగుంది. మా ఊరి గురించి, మా వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా కథలున్నాయి. అది మాత్రమే కాదు, ఈ విమానాన్ని థార్ థార్సన్ గారు సృష్టించారు. ఆఖరికి ఆయన ఇందులోనే సాహసం చేశారు. కథ బానే ఉంది. ఇంతకీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ? ఆ విషయం మాత్రం నన్ను అడగండి. మిమ్మల్ని అడగకుండా ఇంకా ఎవరిని అడగాలి చెప్పండి. ఎందుకని ఇది ఇంత బరువుగా ఉంది? రే తమ్ముడు, కిక్కు? ఈ విషయాన్ని వెంటనే బయట పెట్టాలి. ఏమంటున్నావు? ఈ విషయాన్ని వాళ్ళకు చెప్పకుంటే నువ్వు నాయకుడి అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంటావు. మనం వెతుకుతున్న కిక్ బటోస్ కి ఇక్కడే ఉన్నారు. మీరు చేసిన సాహసం చూసి మా వాళ్ళందరూ మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. అద్భుతం. అయ్యలారా, మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ సాహసాన్ని చేసింది అటువైపు ఏముందో మీరు చూసుకున్నారు కదా? అంత బానే చూసుకున్నాం. అది సరే గాని బ్రాడ్, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చూడండి, నేను ఇంతవరకు ఎవరితోనూ స్నేహం చేయలేదు. కాబట్టి నేను ఎవరో ఒకరితో స్నేహం చేసుకోవాలి. ఇదే నాకు ఛాన్స్. నా పేరు బ్రాడ్. యా బ్రాడ్, మీరు నాతో స్నేహం చేశారంటే మీకు కావాల్సినవన్నీ నేను కొని పెడతాను. ఒక్క నిమిషం, మీరు నాతో స్నేహం చేస్తారా? త్వరగా చెప్పండి. అనవసరంగా కోపం తెప్పించకు.
ఓరి నాయను మెలో బ్రూ కన్నా ఇక్కడ వాళ్ళందరూ చాలా కఠినంగా ఉన్నారు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండాలి. నాతో స్నేహం చేస్తావా? బాధపడకు, నేను మీ నాన్ని కాబట్టి నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక మనం వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ని చూద్దామా? ఇక నాకు తప్పెట్టు లేదు. కనీసం మీతో వస్తేనేనా నాకు. ఆహా, అద్భుతం. స్నేహం చేస్తే ఇలాంటి వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి. చాలా బాగుంటుంది. అవునవును, నిజంగా చాలా బాగుంటుంది. హలో మేడం, కనీసం మీరైనా నాతో స్నేహం చేస్తారా? చెప్పండి. హే, ఇలా చూడు, నువ్వు ఈ విధంగా వచ్చి అందరినీ భయపెట్టకూడదు. అతనితో స్నేహం చేయాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా. ఏం చేయాలో నాతో చెప్పండి, నేను చేస్తాను. మీరు మా వాళ్ళతో స్నేహం చేయాలంటే వాళ్ళకి మీరు బహుమతి ఇవ్వాలి. అంతే కదా, నాకు బహుమతులు ఇవ్వడం సులభమే. కాదు 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 కాదు, వాళ్ళకి ఎలాంటి బహుమతి ఇవ్వాలంటే వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరంగా ఉండాలి. అర్థమైందా? ఆ తర్వాత నేను స్నేహం చేయచ్చా? నేను ఎలాగైనా సరే బహుమతుల్ని సంపాదించి వీళ్ళతో స్నేహం చేస్తాను. కనీసం ఈ విషయంలోనే సాయం చేస్తావా? థార్ థార్సన్ వేడుకలకు మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. థార్ థార్సన్ మనందరి కోసం ఎంత గొప్ప సాహసం చేశాడో మీ అందరికీ బాగా తెలుసు. అలాంటి సాహసమే ఇప్పుడు మన కోసం కిక్ పటోస్కి చేయబోతున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా మనం అగ్ని పర్వతాన్ని తయారు చేశాం. అందులో దూకడానికి ఆయన సిద్ధపడుతున్నారు. అటు చూడండి. 32 త్వరగా గంతరు. నీ టాలెంట్ చూపించే మూమెంట్ ఇది. ఈ పని నువ్వు ఒంటరిగానే వెళ్లి చెయ్యి కిక్కు. అందరూ నిన్నే చూడాలనుకుంటున్నారు, నన్ను కాదు. కాదు తమ్ముడు, మనమిద్దరం ఎప్పటికీ ఒక్కటే. నేను సాధించడమే కాదు, నీ చేత సాధించేలా చేయగలను. నిజంగానా? అవును తమ్ముడు, ఇక డైలాగులు పనికిరావు. ఓన్లీ యాక్షన్ మాత్రమే. వెళ్ళు. తప్పకుండా థార్ థార్సన్ పేరుని నీ సొంతం చేసుకోవాలి తమ్ముడు. చూస్తుంటే అంత సరిగ్గా ఉందని అనిపిస్తోంది. ఇక వెంటనే మొదలు పెడతా. ఏంటిది? సీన్ మారిపోయింది. కనీసం ఇప్పుడైనా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూపిస్తారా? మీరేం చెప్తున్నారో నాకు ఆ బహుమతుల్ని ఇవ్వడం అంత సులభం కాదు. మొత్తానికి నేను సాధించాను. వీటిని తీసుకువెళ్ళి మన ఇంట్లో డెకరేషన్ చేసుకుందాం. ఏమంటావు బిర్యానా? సరే సరే, అలాగే నేను ఈ ప్యాంట్ కూడా తీసుకుంటాను. ఇక్కడ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉందా? అలా ఉంటే ఇంకొన్ని వస్తువులు మనం తీసుకుందాం. తమ్ముడు, నువ్వు సాధించావు. ఎలా ఉన్నావు లోపల? బానే ఉన్నాను. అన్ని పాటలు కూడా బానే ఉన్నట్టున్నాయి. ఉండు, నేను సాయం చేస్తా. మనం ఏర్పాటు చేసిన వేడుకలు పాడైపోయాయి. మళ్ళీ ఇలాంటి ఏర్పాట్లు చేయాలంటే కష్టపడాలి. అతన్ని మనం వదలకూడదు. అవును, వదలకూడదు. ఇక్కడ మిత్రులంతా శత్రువులైపోయారు తమ్ముడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఈ సాహసాన్ని నిన్నే చేయమని చెప్పాను కిక్కు. థార్ థార్సన్ తిరిగి వచ్చేసారు. అనుమానమే లేదు, మన కోసం ఆయన తిరిగి వచ్చేసారు. ఏంటి నేనా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీరు అనుకున్న వ్యక్తి నేను. కరెక్ట్ గా చెప్పారు. ఇతనే థార్ థార్సన్, వీరాది వీరుడు. మళ్ళీ మీకోసమే తిరిగి వచ్చాడు. కిక్, అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు ఈ సీన్ లో డైలాగులు లేవు. మీరు చెప్పింది కరెక్ట్. ఇతనే థార్ థార్సన్. థార్ థార్సన్ వర్ధిల్లాలి. ఇక మీరే మా రాజు. మీ మాటే మేము వింటాం. మీరు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా మేమందరం ఆ పనే చేస్తాం. మీరు నాకు బహుమతి ఇచ్చారు కాబట్టి మా వాళ్ళతో స్నేహం చేయడానికి ఒప్పుకుంటున్నాను. కావాలంటే ఇది మీరు తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. నేను వెళ్ళొస్తాను. బ్రాడ్ మజాక. తమ్ముడు, నీ కళ నెరవేరిందే. ఇప్పుడు నువ్వు అందరికీ థార్ థార్సన్ వే. నువ్వు చెప్పింది నిజమే కిక్కు? అది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు వీళ్ళందరికీ పెద్ద వీరుడి. నిజమే కిక్కు? ప్రతి ఒక్కరూ ఇప్పుడు నీ మాట వింటారు. అక్షరాల నిజమే కిక్కు? నువ్వు కనిపిస్తే చాలు అందరూ వంగి వంగి సలాములు చేస్తారు. నువ్వు ఏం చెప్తే అది కాదనకుండా చేస్తారు గంతరు. ఏమంటున్నావు? ఇక నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. నువ్వు చెప్పింది కరెక్టే. ఇక ఇంటికి వెళ్ళకూడదు. వీళ్ళెక్కడికి తీసుకువెళ్ళిపోతున్నారు. కథ సమాప్తం.
మీరు నన్ను తలుచుకొని బాధపడుతున్నారని నాకు బాగా తెలుసు, కానీ నాకు ఇక్కడే బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ అందరూ నా మాటే వింటున్నారు. టాటా. కిక్ గంతర్ ఇక్కడ ఉండడంలో నీకు చాలా బాధగా ఉందని నాకు తెలుసు, కానీ ఈ విషయంలో మనం ఏమీ చేయలేం కాబట్టి నువ్వు అంతా మర్చిపోతే మంచిది. ఇదే నేను చెప్పిన పోస్ట్ ఆఫీస్. ఏంటో ఎవరైనా తలుపు తీస్తే బాగుంటుంది. నేను అనుకున్నది సాధించాను. ఈ ప్రపంచంలోనే నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే ఇంత మంచి స్నేహితురాలు నాకు ఎప్పుడు ఎక్కడా దొరకదు. నేను చెప్పింది నిజం. మీరేమంటారు డాడీ? అవునవును, నువ్వు చెప్పింది నిజం బ్రాడ్. ఎవరైనా త్వరగా తలుపు తీయండి. బ్రాడా మజాక. మీరిద్దరు ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండాలి. అమ్మా రాడ్ ఏం చేస్తున్నాడో తెలుసా? తెలుసు తెలుసు, వాడికి ఏం కావాలో చేసుకోనివ్వు. వాడు ఇక్కడ ఉంటేనే బాగుపడతాడు, తెలిసిందా? అందరూ జాగ్రత్తగా వినండి. ఇక మీదట మన థోర్సన్ మనతోనే ఉండబోతున్నారు. మన దేశాన్ని కూడా రక్షిస్తారు. ఈ ఫోటోని నేను స్టాంప్ గా వేస్తాను. తమ్ముడు నేను అన్నయ్యని. త్వరగా వచ్చేయ్, మనకి టైం లేదు. ఓ, బయలుదేరేటప్పుడు ఏ సమస్యలోనూ ఇరుక్కోకుండా ఉంటే బాగుంటుంది. బ్రాడా మజాక. తమ్ముడు గంతరో ఆగమంటుంటే నేను అన్నయ్యని. ఓ హాయ్ కేక్, నేను నా పేరుని తోర్సన్ గా మార్చుకున్నాను. ఏ పేరైతేనేలే, విషయం ఏంటంటే మనం ఇంకాసేపట్లో మన ఊరికి వెళ్ళిపోవాలి, అర్థమైందా? ఒక్క నిమిషం అలాగే ఉండు. తీసుకోండి, ఫోటో తీసుకున్నారు. విషయం ఏంటో చెప్పు. కాసేపట్లో మనం మన ఊరికి వెళ్ళిపోవాలి. సరే సరే, నాకు అర్థమైంది. నీకు కావాల్సిన ఆటోగ్రాఫ్లు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాను. ఏమిటి ఆటోగ్రాఫా? ఎవరికి కావాలి? నాకు బాగా తెలుసు, నా ఆటోగ్రాఫ్లు పెట్టుకుని నువ్వు బాగా పేరు సంపాదించాలి కదా. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నువ్వు తోర్సన్వి కాదు, గంతర్వి. మనం మెలోబ్రూక్ వెళ్ళిపోవాలి. అదంతా పాత కదా, ఇప్పుడు ఇదే నా ఊరు. అదేమిటి తమ్ముడు అలా అంటావు? మన ఫ్రెండ్స్. ఓహో, ఇక చాలే ఆపో. నువ్వు స్వార్థపరుడువే. నేను చెప్పింది నిజమే కదా? కాదు తమ్ముడు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను ఇలాంటి స్వార్థపరుల్ని అస్సలు నమ్మను, అర్థమైందా? ఎంత మాట అన్నావు? నాకు బాగా అర్థమైంది కిక్కో. ఈ స్థానంలోకి నువ్వు రావాలనుకున్నావు, కానీ నేను వచ్చాను. అది నచ్చకేగా నువ్వు ఇలా చేస్తున్నావు. అర్థం చేసుకో తమ్ముడు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఒక నిమిషం ఆగు. నవ్వండి, ఇక వెళ్ళిపో. ఇది అన్యాయం. నేను నీకు సాయం చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ స్థానంలో ఉన్నావు, మర్చిపో. చూసావా, నేను ఇంతకు ముందు చెప్పినట్టే నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇక ఒక నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు వెంటనే మెల్లబ్రోకి వెళ్ళి నీకు ఇష్టమైన పనులు నువ్వు చేసుకో. త్వరగా తీయండి. ఏం మాట్లాడుకుంటున్నావు? గుర్తొచ్చింది. ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంతకు ముందు ఇలా చేసినందుకు బాధపడ్డావు 2 సార్లు. గతంలో నేను బాధపడి ఉండొచ్చు, కానీ అలా జరగడం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే నీకు మంచిది. నా ముద్దుల తమ్ముడు. ఇంకేం మాట్లాడుకుంది? నేను కళ్ళు తెరిచే లోపు నువ్వు ఉండకూడదు. అయితే కళ్ళు తెరవ. మాట్లాడకో. ఇక మాట్లాడేమంటే ఏం చేస్తానో నాకే తెలియదో. వెళ్ళిపో. మంచితనానికి ఈ కాలంలో రోజులు లేవు. ఇప్పటికైనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నావు అనుకుంటాను. బ్రాడా మజాక. నీ గురించి కూడా బాగా అర్థం చేసుకున్నా. మళ్ళీ ఆ అగ్ని పర్వతం పేలడం మొదలు పెట్టింది. ఏం చేయాలో మనం వెంటనే వెళ్ళి రాజుగారిని అడుగుదాం, పదండి. ఏంటి, రేపొద్దున్నే కొత్త షోరూమ్ ని ఓపెన్ చేయాలా ఏంటి? షోరూమ్ కాదు, దానికన్నా పెద్దది. మీరు గనక ఆ పని చేశారంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా మీకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఓ, మీరు చెప్పేది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. నేను మీ అందరి కోసం ఏం కావాలన్నా చేస్తాను. వినడానికి చాలా సంతోషంగా ఉంది. మీరే మా రాజు. వెంటనే మనం అక్కడికి బయలుదేరదాం. అక్కడికి వెళ్తేనే మంచిదని నాకు అనిపిస్తోంది. నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కున్నాను. నేను కూడా నాకు ఇష్టమైన పోస్ట్ ఆఫీస్ ని చూసాను. నాకు మంచి స్నేహితురాలు దొరికింది. నా తమ్ముడు గంతర్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. గంతరిక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాడా? ప్రేక్షకులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఆ అగ్ని పర్వతం నుండి మన దేశాన్ని కాపాడుతానని మన రాజుగారు మాటిచ్చారు. ఇచ్చిన మాట కాపాడుకోవడానికి మన రాజుగారు మన అందరినీ కాపాడడానికి బయలుదేరుతున్నారు. అయ్యో బాబోయ్, ఇలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా గంతర్ని కాపాడాలి వెంటనే. సరే, ఇప్పుడు నేనేం చేయాలో త్వరగా చెప్పండి. మనం అక్కడికి వెళ్ళి అద్భుతమైన సాహసం చేస్తామా? ఏం జరుగుతుందో చూడండి. కానీ ఒక విషయం, మీకు ఇష్టం వచ్చినవన్నీ తయారు చేయకూడదు. నాకు ఇష్టం వచ్చిన పొటాటోస్ మాత్రమే తయారు చేయాలి.
నువ్వు మంచి స్నేహితురాలివి, నీకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క నిమిషం సార్, ఈవిడ్ని మీరు తీసుకువెళ్ళాలంటే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. ఇది మరీ ఎక్కువ, అంతే. నేను ఇక భరించలేను. నువ్వుంటే నా పాకెట్ మనీ అయిపోతుంది. వెంటనే వెళ్ళిపో. బ్రాడా మజాకా. ఆహా ఈ స్టాంప్స్ ఎంత బాగున్నాయో చూడు. డాడ్, ఆ విధంగా ఏడవక. అలా ఏడిస్తే నాకు నచ్చదు. నాన్న, అమ్మ, బిర్యానా, కిక్, కాంతరం. విషయం ఏంటంటే నేను చాలా బాధలో ఉన్నాను. నాతో స్నేహం చేయడానికి ఎవరు లేరా? కనీసం నువ్వేనా నాతో ఉన్నా? అబ్బా, స్నేహం చేస్తే బాగుండు. వావ్, వీటిని ఇలా కూడా తయారు చేస్తారా? కానీ నాకు పొటాటోసే కావాలి. నేనిప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడున్న ప్రజలారా, మన కోసం, మన దేశం కోసం థార్సన్ ఎన్నో గొప్ప త్యాగాలు చేశారు. అలా అప్పుడు ఆయన చేయడం వల్లే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ థార్సనే మన కోసం తిరిగి వచ్చారన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ థార్సన్ మనందరినీ రక్షించడానికి అగ్నిపర్వతంలోకి దూకి ఆయన పేరును ఆయన నిలుపుకోబోతున్నారు. అవును, మీరు చెప్పింది నిజమే. ఏమన్నారు? ఇప్పుడు నేను మీకోసం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇదే విధంగా మీరెప్పుడూ మమ్మల్ని రక్షిస్తూనే ఉండాలి. ఆగండి, ఇలా జరగడానికి వీల్లేదు. కిక్కు, నువ్వు నా కోసం తిరిగి వచ్చావా? నేను నిన్ను ఎన్ని మాటలు అన్నాను, అయినా కూడా నువ్వు. నేనుండగా నువ్వు దిగులు పడకూడదు. అంతా నేను చూసుకుంటాను తమ్ముడు. వీళ్ళకి నువ్వే థార్సన్ చెప్పకుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. అవన్నీ వదిలే కిక్కు. నేను ఇప్పుడు ఈ విధంగా చేయడమే మంచిది అనుకుంటా. కాదు తమ్ముడు, నువ్వు ఈ విధంగా చేస్తే ఈ ప్రజలకే కాదు, నాకు కూడా నువ్వు దూరం అయిపోతావు. వీళ్ళకి విషయం చెప్పే. అతను చెప్పేది నిజమేనా? ఎంత ధైర్యం ఉంటే మీరు మమ్మల్ని ఇంత బాధ పెడతారు? తొందరపడకండి, మిమ్మల్ని బాధ పెట్టాలని అలా చెప్పలేదు. అతను థార్సన్ గా ఉండాలనుకున్నాడే కానీ అలా మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. అతను మంచివాడు, నన్ను నమ్మండి. అయినా ఒక విషయం చెప్పండి, ఇతని మొహం చూస్తుంటే మోసం చేసేవాళ్ళ ఉన్నాడా? థ్యాంక్స్ కిక్. ముందు వెనక ఆలోచించకుండా ఇతన్ని అగ్నిపర్వతంలోకి దూకమని చెప్తున్నారే, అది ఏ విధంగా న్యాయం? అడగడానికి ఎవరు లేరనుకున్నారా? నేను అడుగుతాను. ఎందుకంటే గంతర్ నా ఫ్రెండ్. నువ్వు నిజంగానే అంటున్నావా? నమ్మవేంటి తమ్ముడు? తమ్ముడు, ఇంటికి పోదాం, వస్తావా? తప్పకుండా వస్తాను. తమ్ముడు గంతరో. ప్రజలారా, అతను నిజానికి చాలా గొప్ప సాహసం చేశాడు. అతను మన దేశాన్ని కాపాడాడు. వెళ్ళి అందరికి ఐస్ క్రీంలు పంచమంటారా? వెళ్ళి త్వరగా ఆ పని చేయి. తమ్ముడు, నువ్వు సాధించావు. అగ్నిపర్వతాన్ని ఆర్పేశావు. ఏమంటున్నావు? అవును, నేను సాధించాను. లేడీస్ అండ్ జెంట్మెన్, జాగ్రత్తగా వినండి. మన విమానం పక్కనే చెక్కతో తయారు చేసిన విమానం ఎగురుతోంది. తమ్ముడు, నెక్స్ట్ సీన్ ఏంటి? కిక్కు, ఈ ప్లేన్ మనం అనుకున్నట్టు తయారు చేయలేదు. ఇప్పుడు ఇది కింద పడిపోబోతోంది. వెంటనే ఏదో చెయ్యి కిక్కు. నేను ఒక్కని ఏమి చేయలేను తమ్ముడు, నాకు నీ సహాయం కూడా కావాలి. నాకు అర్థమైంది. నువ్వు కంట్రోల్ చేయి, నేను వెనక నుంచి నీకు దారి చూపిస్తాను. ఇదే మన స్నేహం. ఈ ఎనర్జీ చాలు తమ్ముడు. నువ్వు సాధించావు కిక్కు. అనుకున్నట్టే ల్యాండ్ చేసేసావు. కాదు తమ్ముడు, మనం సాధించాం. మనమా? మన స్నేహం. అవును, 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 అవును. అవును. మన మీద దాడి చేయడానికి ఎవరో వచ్చినట్టున్నారు. వాళ్ళని వదలకూడదు. అడ్డం జరిగింది తమ్ముడు, పరిగెత్తు, పరిగెత్తు. రక్షకులారా, అందరూ ఇటు చూడండి. మన రాజుగారు గొప్ప సాహసం చేసి ప్రజలందరినీ కాపాడారు కాబట్టి ఆయన గుర్తుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. పర్వాలేదు, ఇది బానే ఉంది.